ఇదిగో గోపాలరావా, ఏంటి పొద్దున్న ఏదో పడేసుకున్నలా వెళ్ళిపోతున్నావు? నాయుడు గారు, నరసాపురం బండికి ఇప్పటికే లేట్ అయిపోయిందండి. బండి రోజు వచ్చిపోయేది కానీ రావయ్యా, చెయ్యి మా దురదెత్తిపోతుంది, ఒక ఆట వేసుకుందాం. అలాంటే పొద్దున్న ఎలా పర్లేదు మీకు అసలు. ఏంటి వస్తున్నావా లేదా? నన్ను వదిలేండి బాబా. మరి ఎందుకయ్యా? ప్యాకెట్లో మన కొట్టినోళ్ళు లేడని రాజుల లేదు కూర్చోవంట. నాకు పని ఉంది, లేకపోతేనా? మరి అదే వంగలడే మంగళారు అన్నాడంట. మా పక్కింటి పాపారావులాగా ఏడవలేనివాడికి 7 ఎకరాలు కావాలంట. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని ఎలా వదిలేసి మీ కొడుకుని అనాలి. ఎలా అల్వా పాండాల పైన పాలు తెలిపే నా కొడుకుండ్రా బంగా. ఎలాండి మీతో నాకేని. అబ్బా, ఈ గోదావరమ్మ ఒడిలో పుట్టి పెరగాలంటే ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలి బావా. ఓరి డబ్బు, ఇలాంటివి చాలానే విన్నాం గానీ ఏదైనా కొత్తగా చెప్పరా. ఓరిడు వయ్యారమో రే, నేను చెప్పింది వినండి. ఇడి పని చెప్పే రంగడు, ఏంట్రా ఇంత తిరిగి వస్తున్నావు? ఏమైంది అబ్బాయి గారు? ఏమైందంటావేంట్రా? రాజుగారి ఎద్దు ఎదకొచ్చిందట, కట్లోడు తెంపుకొని ఇటే వచ్చేస్తుంది, అందరూ లగెత్తండి. ఏదెద్దు? ఏంటి బాబు గారు ఎలా చేశారు? నాయుడు గారు అబ్బాయి. ఇదండి ఈ తండ్రి కొడుకుల వాలకం. మరి నాయుడు గారి అబ్బాయికి తారసపడే అమ్మాయి ఏ రాష్ట్రంలో ఉందో, ఎప్పుడు వస్తుందో. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఎంత గారభంగా పెంచాడు తండ్రి. వీళ్ళ నాన్న ఖాతా పెద్దదే గాని కుర్రోడు మాత్రం గోల్డ్ అండి. రాజుల్లో 10th క్లాసు, పాలకొల్లు ఏఎస్ఎంలో ఇంటర్మీడియట్, భీమవరం డిఎన్ఆర్ లో పాలిటెక్నిక్, నర్సాపురం స్వర్ణాంధ్రలో బీటెక్, అమలాపురం బీవీసీలో ఎంటెక్ చేసి యుఎస్ ట్రయల్స్ లో ఉన్నాడు. ఇందాక చూసినట్టు కొంచెం కొంటి పనులే తప్ప చెప్పుకోవడానికి చెడ్డలవట్లేం లేడు. బావా, నిన్న మరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ కూతురుని చూశాను బావా, అచ్చం తమన్నాలో ఉంది బావా. జాగ్రత్త రే, లాకర్ లో పెట్టి లాక్ వేసాడు అనుకో, లాక్కోలకి పీకోలకి చావాలి. నిజమే బావా. అలాగే బా. బావా సక్కుపోతుంది బావా. రే, దాని నోరు అసలేం మంచిది కాదు, అంటే చంపేస్తా. అలాగే బా. ఏంటి సక్కువా, ఈ మధ్యన బాగా సనపడిపోతున్నావు. టయానికి తడెట్టకపోతే ఆకుమడైనా ఆరిపోద్దు కదండి. అంతేలే, పంచి కొట్టానంటే పాలకొల్ల పడతావు. నా అయ్యాల చెప్పారా దాని నోరు మంచిది కాదని? బా, నాకు డౌట్ బా. నేను టీవీలో బాహుబలి సినిమా చూశాను బా. దేవసేన 25 సంవత్సరాలు గుహలో గొలుసులేసి కట్టేశారు కదా, అందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉందంట బా. ఒరే, ఆ సినిమా రేంజ్ ఏంటి, నువ్వు అడిగే డౌట్లేంటి? అయినా ఇలాంటి దిక్కుమాలిన డౌట్లు ఎలా వస్తారా నీకు? అడిగింది ఎత్తావా? ఎక్కడికి వెళ్తున్నావు? మేరక మీద ఆకుమడి నీరు అంతగా ఎండిపోతుందంటే ఓసారి తడెట్టు వద్దామని వెళ్తానా? ఎండిపోతుంది. ఏం మాట్లాడు బావా? అటు చూడు. ఏంటి బావా, ఖచ్చితంగా అక్కడే జరిగిపోతుంది రే. ఏంటి బాబు గారా, గడి పీకడం ఎప్పుడు చూడలేదండి, అలా కొత్తగా చూస్తున్నారా? అంటే ఎలా పీకడం ఎప్పుడు చూడలేదు. పీక్కో, బాగా పీక్కో. ఇటు పెద్ద పీకుడు రాజా. కార్తీక్, హలో హలో హలో. ఈడబ్బా, పంతులు గారు, అమ్మాయి ఎవరండి? తెలియదు బాబు, ఏమో ఎవరింటికి వచ్చి ఉంటది. పేరు ఇందు అని చెప్పింది. ఇందునా? ఎవరి ఇందు?
మూల నుంచి ఈ మూలకి అబ్బో తీసుకురా. బడాయిలు చెప్పా కానీ జరిగా అబ్బో, బా. అత్తారింటి దారే సినిమాలో నది వెళ్ళిపోమన్నప్పుడు అత్త నువ్వు ఇంకో 5 నిమిషాలు ఆగుంటే నువ్వు ఇంకో కేకన పడితే అప్పుడే చెప్పేచ్చు కదా బా. రైలు ఎక్కే వాళ్ళందరినీ ఆపేసి రైల్వే స్టేషన్ కొనేమన్నాడేంటి బా. ఒరే సినిమా దానికి 100 లాజిక్లు ఉంటాయి. ఊరి నీకు ఎందుకు కొట్టున్నారు ఇలాంటి డౌట్లు నువ్వు పక్కన రైట్ సంగతి చెప్తాను పక్కన రా ఇదేంటి ఎప్పుడు లేదు ఇంత దీర్ఘంగా ఆలోచించేస్తున్నాడు ఏంటి బావా అలా డల్గా ఉన్నావండి బావా నిన్నటి నుంచి ఒక అమ్మాయి తెగ కిలికేస్తుంది బావా. అమ్మాయా నిన్న ఒరే ఈడు చూడరా అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాడు రాయ్ చనువిచ్చాను కదా శంకలు ఎగరేసాం అనుకో మా ఊళ్ళో జాతరలో మడతెట్టేస్తాను ఎత్తవ్వా. సరే బావా నీ కోసం ఈ కోనసీమలో కోన వెతికి ఆ కోన ఎవరో ఎక్కడుందో డీటెయిల్స్ అన్ని పట్టేస్తా నీ చేతిలో పెట్టేస్తా ఇదే నా శబ్దం బావా. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ ఎందుకులే బావా. ఎక్కడికి బావా ఇంటికి వెళ్తున్నారా? ఇప్పుడు ఇంటికి ఇటుకలు మూసేయాలి బావా. నీ పద దా ఏంటాడా ఇది ముందు పడ్డారా? 2 కేకలేంటి ఆయన బయటకు వస్తాడా? నల్ల తొమ్మిదిలో ఎదిగితే సరిపోదు, హద్దులు సరిహద్దులు కూడా తెలుసుకోవాలి. మీరు సూపర్ అండి. సూదికి చోటిద్ద గొనబందేగా చేస్తాడు బాబా. ఎరా నీ అయ్యాక ఎవరు దొరకలేదేంటి? పరాల్సిన అవసరం మనకంటే అసలు మన గట్టు లంకెలు ఎత్తి తగ్గొట్టాడు అడగరా కిట్ట. నీ పొలం జోలికి రావాల్సిన అవసరం నాకేంటి? నేనేంటే ఈ ఊళ్ళో అందరికీ తెలుసులేవయ్యా. అబ్బో నా పరపతి కింద తక్కువయ్యా. ప్రతి సంక్రాంతికి సన్మానం చేస్తామని జనాలు ఎంట పడుతున్నారు. ఎందుకు? కోడి పందాల్లోని ప్యాకెట్లను తిట్టవనా? నా ఆఫీస్కి వెళ్ళికేమంటే వెనక ముందు చూడకుండా వేసి పడతాను తెలుసా? శ్మశానానికి దగ్గర నీకు సన్మానం ఎందుకే? రే ఎవర్రా మా నాన్న శ్మశానం దగ్గర ఏమన్నది? అవసరమైతే శ్మశానమే మన నాన్న. ఏదో అమ్మ తమ్ముడు మేనమామ ఊరుకుంటున్నాను, లేకపోతే సన్నాసుడా రేవులో తాళ్ళలాగా ఎదిగావు. ముందు మీ నాన్న సంగతి చూడా. ఏదో మా పాలేరు తెలియక చేస్తే సుతాముతలు తెలియకుండా ఇంటికొచ్చి అరుతున్నాడు. పైగా నన్ను వేసేస్తాడంట. నిన్నేంట మా నాన్న దేన్నేసారా? మనపేట మన గురించి ఏమన్నా నా గురించి చెప్పేసావా? ఈకైపోతారా వద్దురా బాబోయ్. అప్పుడు కాదురా ఇప్పుడు అనరా మా నాన్నే. ఏంట్రా అనేది? మావిని ఏమనకరా అమ్మాయి ఎక్కడికి వచ్చిందంటుందో మీ మావి తెలిసిన ఇంటికి వచ్చింది. నువ్వేంట్రా ఉన్నట్టుండి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే అంతా టీఆర్ఎస్ జంప్ అయినట్టు అలా జంప్ వదలరా అనేసి చెప్తున్నా. వదలరా కార్తీక్ వదలరా నా మాట ఆయన తోలుకెళ్ళిపోతున్నాడు ఈయన. బోస్ బాబు ఎవరైనా చూస్తానేమోరా. రే బోస్ బాబు జాగ్రత్త రే. నీకు ఎందుకు బావ నిన్ను కదా రారా. అరే బోస్ బాబు ఓవర్ బిల్డప్ నువ్వు రంగు సంకుడుకో కదరా. మా నాన్న పేరు రంగు సంగదు, మా నాన్న పేరు రామస్వామి. మీ నాన్న పేరు ఎవరు అడిగారా? ఇందు వస్తున్నా.
కళ్యాణ వైభోగమే ఓరి డబ్బు అందరు నేను కలిగితే ఇది నన్నే మెలిపెట్టేసిందిరా బాబు. ఏంటిది రంగు సీర కట్టుకుని రంగస్థానంలోకి వెళ్తుంది? ఏంటి సరమత్త నీట్గా తయారు వెళ్తున్నావు? మా ఆయలేడు ఊర్లో మాయ లేకపోతే ఏ మొగుడు దగ్గరికి వెళ్తున్నా మొండిగోడ మీద కొండ బుచ్చుల్లా కూర్చున్నారు కూరసాలెదవలు. ఏరా బోసుబాబు ఏడు పొద్దున్నే బోన్ అయిపోయినట్టుందండి. బూర్లో ఒప్పిందంటే బోనే అయినట్టే. హలో మిమ్మల్ని, హలో ఎక్స్క్యూజ్ మీ, హలో హాయ్, నా పేరు కార్తిక్. రాఘవయ్య మా మాయే. చెప్పిండు నీ గురించి మొత్తం చెప్పిండు. ఆ? ఏం చెప్పాడు? ఏందంకల్ ఈ ఊరు ఇంత అందంగా ఉంది, నాకు ఈడనే ఉండిపోవాలనిపిస్తుంది. అందమైన ఊరే కాదమ్మా, ఆకతాయి యదవలు కూడా ఎక్కువే ఇక్కడ. మరీ ముఖ్యంగా కార్తీక్ అని యదవ అనే పేరుకి ఎలిజిబుల్ ఆడే. బోధిలో పట్టిన మట్టగిడిసలాగా తెగమెటమెట్లాడిపోతాడు. ఎవరంకల్ ఆ వేస్ట్ ఫెలో? ఆడికి కొండ మీద కొద్దిని తీసుకురావాలని వాళ్ళు బాబు ఆరాటం. ఆడికి బొత్తాలు పెట్టుకోవడం సరిగా రాదు. ఆడికి పిల్లని ఆడిస్తాడమ్మా. అబ్బో వాళ్ళ బాబు మరీను దారిలో ఎవడిని వెళ్ళనీడు, ఆగే వరకు ఊరుకోడు. ఆడో పూల రంగడు అనుకో అమ్మా. ఆడికెంత నిక్కో తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్ అంకల్. ఇంతకీ ఆ వేస్ట్ ఫెలోస్ ఎవరు? ఎవడో కాదమ్మా, స్వయాన నా అక్క కొడుకు, నా అక్క మొగుడు. సారీ అంకల్, ఎవరో తెల్వక తిట్టినా. తిట్టకపోతే ఇడ్డూరం గాని తిడితే ఎంతే ఉందమ్మా. ఈ ఎదవలతో ఎందుకని నువ్వు ఉండటానికి నా ఫ్రెండ్ ఇంట్లో పురమాయించానులే అమ్మా. అరే డబ్బా రే మాయా, నువ్వు రావు గోపాలరావుకు తక్కువను, రావు రమేష్కి ఎక్కువను. నీ ఏంకమ్మా. మీ మామయ్య చెప్పింది విని నువ్వు పల్లెటూరోన్వి కదా, పనికి మాలోని లెక్కుంటావు అనుకున్నా. పర్లేదే, బానే ఉన్నావు. అయినా నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. నీలాంటి పల్లెటూరోన్తో నేను మాట్లాడను. ఐ లైక్ ఓన్లీ డీసెంట్ గైస్. హలో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఎక్కడున్నావు? లక్కవరంలో. అంటే ఎక్కడో సిటీలో పుట్టి పెరిగి పల్లెటూరు అందాలు మెచ్చి రీసెర్చ్ కి రాజోలు వచ్చి ఈ కోనసీమను ఇష్టపడుతున్నావంటే అదే పల్లెటూరులో పుట్టి పెరిగిన ఈ అచ్చమైన తెలుగోడంటే ఏంటో నీకు చూపిస్తా. నీ చేత తీన్ మారాడిస్తా. ఏంది? ఏంటి అర్థం కాలేదా? గోదావరి ఎక్కడ పుట్టింది? నాసిక్ లో. ఇప్పుడు ఎక్కడుంది? కోనసీమలో. ఖుషి సినిమా చూసావా? ఆ, చూసినా. కలకత్తా ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్. కైకులూరు ఎక్కడుంది? కృష్ణ. అర్థమైందా? అర్థమైందా? కంటెంట్ అర్థమైందా? ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామన్నది కాదు, ఎక్కడ కలిసామన్నదే కావాలి. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. కోనసీమ అమ్మాయి కొంగు దోపి కొంటెగా నవ్విందంటే ఉంటది బావా. డిస్టర్బ్ చేస్తున్నాడేంది? హాయ్. హే, నువ్వేంది ఇక్కడ? ఏంటి మన విషయం ఏం చేసావు? పోబే. నాటి ఫెలో. ఏ రవి రవి కంగారు కొత్తున్నాడు. బా నాదో డౌట్ బా. చెప్పావా?
నిన్న టీవీలో సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా చూశాను బా. అందులో కుండీదంతా ఇంటర్వ్యూలు వచ్చిందండి బా. ఎంతకీ ఏంట్రా ఆ సినిమా నచ్చిందా లేదా నీకు? అది కాదు బా, ఇంటర్వెల్ అడ్వర్టైజింగ్ వస్తుందని పక్క టీవీ పెట్టాను. ఒక టీవీ కాదురా, పక్క ఛానల్ రా బాబు. బాగా ఇది విజయవాడ నుంచి రైలు బండికి నరసపడడానికి 5 గంటలు పడుతుంటే అలాంటిది ఈజిప్ట్ దేశం నుంచి గుర్రాలు వేసుకుని ఇండియాకి వెళ్ళకొచ్చారు బా. నా యాల ఇలాంటి డౌట్లు ఎలా వస్తారా నీకు? అయినా ఇంకోసారి ఇలాంటి డౌట్లు అడిగావు అనుకో లాక్కే లాల చెరువులు తొక్కేస్తాను. ఏత్తబ్బా హలో ఏంటి మరి మన విషయం ఏం చేసావు? ఏ విషయం? అద్గదే మరి ఏమీ తెలియనట్టు ఎందుకా పెట్టు. ఎప్పటికైనా మా అబ్బాయిల చేత చెప్పించాలి కదా మీ అమ్మాయిల పంతం. ఛే, ఇదిగో పత్రి లేని పూజ, పత్రం లేని అప్పు, అడిగినా విప్పి చెప్పలేని ప్రేమ. వ్యర్థం. చెప్పేమా చెప్పేమా. అబ్బో పర్లేదే, పల్లెటూరోనివి కదా, పనికి మనం లెక్కుంటాం అనుకున్నా. నీలోనూ ఒక పోయేట్ ఉన్నాడే. వారి డబ్బా పల్లెటూరోడు అంటావేంటే? చూడు ఎప్పటికైనా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే, పడాల్సింది అబ్బాయిలకే. అయినా నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా కదా. హైదరాబాదా? ఆ. అదేంటి? ప్రాజెక్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. హలో ఇందు ఆగు. నిన్నే ఆగా. అదేంటి అప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోవడం ఏంటి? ప్రాజెక్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. అయినా ఎంటెక్ చేసి నీలాగా ఖాళీగా ఉండలేనుగా. ఎప్పటికైనా హైదరాబాద్ నువ్వు కూడా రావాల్సినడువేగా. ఏంటిది? ఏం మాట్లాడుతుంది? ఏ మీ ఊరి ట్రైన్ హైదరాబాద్ వరకు వస్తుందిగా, నువ్వు రాలేవా? బలి పడిపోయింది బా. నువ్వు అనాలి కానీ ఉభయ గోదావరి జిల్లాను ఉరకలయించానా? నీకోసం ట్రైన్ అంటే కోటిపల్లి ట్రాక్ వేయించుకుని మరి వచ్చేస్తా. బా నాదో డౌట్ బా. ఒరేయ్, సినిమా అయిపోయి డౌట్ అది కాదు బా, ప్రతి సినిమాలోనూ పనికి మళ్ళీ వాళ్ళకి పనికి రాళ్ళకి ఇలాంటి సిటీ నుంచి వచ్చిన అందమైన అమ్మాయిలు ఎలా పడిపోతారు బా? ఒరే తిన వెరగనోడా, పని లేకపోవడానికి పనికి రాకపోవడానికి అతను ఎవరనుకున్నావురా? నా అడిగారు అబ్బాయి. వాళ్ళ బాబుద్దులే అక్కడికి వచ్చాయి. దోల తీరిందా ఏదో సన్నాసని. ఏంటి మరి పెళ్ళి ఎక్కడ చేసుకుందాం? హైదరాబాద్లోనా అమరావతిలోనా?